హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో జేఈ అడ్వాన్స్డ్ 2024లో ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది అయితే తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో జేఈ మెయిన్ 2025 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 2025లో ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఎంత స్కోర్ చేస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది, మరి ఆ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అవేర్నెస్ కలిగి ఉండండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. సో ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వీడియో అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ సపరేట్గా చేస్తాను, ఓబీసీ ఎన్సీఎల్ సపరేట్గా చేస్తాను, అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఈ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి డిఫరెంట్ ఇండివిజువల్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో 355 స్కోర్ అనేది హైయెస్ట్ స్కోర్. సో అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 355 మార్క్స్కి ఆల్ ఇండియా ఏఐఆర్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే 300 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 101 ర్యాంక్ వచ్చింది. అంటే చూడండి, 300 అండ్ అబోవ్ 355 నుంచి 300 మధ్యలో కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే 300 అండ్ అబోవ్ మార్క్స్ తెచ్చుకున్నారు జేఈ అడ్వాన్స్డ్. అది కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం, ఓన్లీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్. అండ్ అలాగే 201 ర్యాంక్ రావాలంటే 281 మార్క్స్ వచ్చినాయి. 281 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి 201 ర్యాంక్ వచ్చింది. ఓకేనా? అంటే 300 మార్క్స్ నుంచి 281 మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు కేవలం 100 మందే ఉన్నారు, రైట్? అండ్ అలాగే 272 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 301 ర్యాంక్ వచ్చింది. 272 మార్క్స్ చూడండి, 272 మార్క్స్ అండ్ 281 నుంచి 272 జస్ట్ 9 మార్క్స్ డిఫరెన్స్. 9 మార్క్స్ డిఫరెంట్, 9 మార్క్స్ మాత్రం డిఫరెన్స్ ఉంది. 100 ర్యాంకులు వచ్చినాయి అనమాట. అక్కడ 100 మంది ఉన్నారు ఆ 9 మార్క్స్లలో. అంటే 272 నుంచి మళ్ళీ 265 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 401 ర్యాంక్ వచ్చింది. 270 నుంచి 72 నుంచి 265 మధ్యలో ఎన్ని మార్కులు ఉన్నాయి? 7 మార్క్స్ ఉన్నాయి. 7 మార్క్స్ ఈ గ్యాప్లోనే 100 మంది ఉన్నారు స్టూడెంట్స్. 401 ర్యాంక్ వచ్చింది. 401 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయి? 265 మార్క్స్ వచ్చినాయి. అలాగే 258 మార్క్స్ వస్తే 501 ర్యాంక్ వచ్చింది. అండ్ అలాగే 251 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 601 ర్యాంక్ వచ్చింది. అండ్ 246 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 701 ర్యాంక్ వచ్చింది. అండ్ అలాగే 242 మార్క్స్ వస్తే 801, 237 వస్తే 901 అండ్ 233 మార్క్స్కి 1001 ర్యాంక్ వచ్చింది. అండ్ టాప్ 1000లో మీరు ఉండాలి అంటే ఎన్ని మార్కులు రావాలి? 233 మార్క్స్ వచ్చాయి మన 2024 జేఈ అడ్వాన్స్డ్లో. ఈసారి కూడా మీకు మినిమం 235 మార్క్స్ వరకు ఉంటుంది, ఉండేదానికి ఛాన్స్ ఉంది. జస్ట్ మనం గెస్సింగ్ మాత్రమే అనమాట. అది పేపర్ని టఫ్నెస్ బట్టి, డిఫికల్టీ లెవెల్ బట్టి అయితే ఉంటుంది డెఫినెట్గా. సో చూడాలి. అండ్ అలాగే ఆ తర్వాత చూడండి, టాప్ 2000 వరకు చూద్దాం. 2000 వరకు రావాలంటే చూడండి, 207 మార్క్స్ రావాలి. 207 మార్క్స్ వస్తే ఎంత వచ్చింది ర్యాంకు? 2001 వచ్చింది. అలాగే మీకు 1500లో ర్యాంక్ రావాలనుకోండి, 1500కి ఎన్ని మార్కులు రావాలి? 219 మార్కులు రావాలి. 219 స్కోర్. 1400లో ర్యాంక్ చూడండి, 1401లో 221. 221కి 219కి ఎన్ని మార్కులు ఉన్నాయి తేడా? జస్ట్ 1 మార్కే ఉంది. 219 తర్వాత 220 తర్వాత 221. 221 వస్తేనేమో 401 ర్యాంక్, 219 వస్తేనేమో 1501 ర్యాంక్. ఆ 1 మార్కులోనే ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ చూడండి? 100 మంది ఉన్నారు. అంటే మార్కులు తగ్గే కొద్దీ డెన్సిటీ ఎక్కువ అవుతుంది అనమాట. స్టూడెంట్స్ యొక్క డెన్సిటీ ఎక్కువ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్కోర్ చేసేటువంటి స్కోర్స్ అనమాట ఇవి. కొద్దిగా చదివినటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. సో పైన చూడండి, గ్యాప్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇందాక అబ్జర్వ్ చేసాం మనం. అలానే 2500 ర్యాంక్ రావాలంటే 199 మార్క్స్ రావాలి. మీరు మినిమం 200 మార్క్స్ తెచ్చుకుంటే మీకు 2400 ర్యాంక్ వస్తుంది సిఆర్ఎల్ క్యాండిడేట్కి. అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి మీరు మినిమం 200 మార్కులు తెచ్చుకుంటే మీకు వచ్చేటువంటి ర్యాంక్ ఎంత? 2401. 2400 ర్యాంక్ వస్తుంది. ఎప్పుడు? 200 మార్కులు వస్తాయి, రైట్? అండ్ ఆ తర్వాత చూద్దాము, ఇంకా జస్ట్ కొన్ని మనం ఫిగర్స్ చూద్దాము. ఇంకా 200 మార్క్స్ తర్వాత 170 మార్క్స్ వస్తే చూడండి ఎంత ర్యాంక్ ఉందో? 5301. 160 మార్క్స్ వస్తే 160 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఎంత చూడండి? 6801 ర్యాంక్ వచ్చింది. అండ్ 150 చూద్దాం. మినిమం 150 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్కి ర్యాంక్ ఎంత ఉంటుందంటే చూడండి, 150లోనే
ఇక్కడ 8,801 150 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 8,801 ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే 150 స్కోర్లో ఎంతమంది ఉన్నారు చూడండి, 8,901. అంటే ఒకే మార్కులో 100 మంది ఉన్నారు. ఒకే మార్కులో 100 మంది స్టూడెంట్స్, 150 మార్కులు వచ్చినటువంటి వాళ్ళలో సిఆర్ఎల్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక్క మార్కులోనే సేమ్ స్కోర్ అనమాట అది. ఓకేనా, ఇక్కడ చూడండి 149కి 9,001. అండ్ అలాగే అదే 149లో 9,101, అలాగే 149లో 9,201. అంటే చూడండి 149 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 300 మెంబర్స్ ఉన్నారు. అబ్జర్వ్ చేస్తున్నారా? మార్కులు తగ్గే కొద్దీ డెన్సిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ పెరుగుతుంది. ఎందుకని? ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఈ పర్టికులర్ మార్క్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ అందరూ 149 ఆ విధంగా చేస్తున్నారని అర్థం, ఎక్కువ మంది చేస్తారని అర్థం. ఇంకా కిందకు వస్తే ఇంకా ఎక్కువ నెంబర్, ఇంకా ఎక్కువ వస్తుంది. ఒకే 149 మార్క్స్ దగ్గర 300 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం, ఇంకా జస్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దొరకవచ్చు అనమాట. 148 దగ్గర చూడండి 200 మెంబర్స్ ఉన్నారు. అండ్ 147 మార్క్స్కి 9,501 అండ్ 9,601 9,701. సో ఇక్కడ 300 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఇన్ని మార్కులు అనమాట. 130 మార్క్స్ చూద్దాం. 130 మార్క్స్ చూడండి 14,801 14,901 15,001. అంటే 130 మార్క్స్ దగ్గర 15,101. 130 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ 400 స్టూడెంట్స్ ఉన్నారు. 130 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 400 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరు? కేవలం ఓపెన్ కేటగిరీ స్టూడెంట్సే. మళ్ళీ అన్ని కేటగిరీలు కలపలేం మనం. ఓన్లీ ఓపెన్ కేటగిరీకి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూస్తున్నాం. నేను మళ్ళీ వేరే కేటగిరీకి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. అది మీ కేటగిరీకి సంబంధించింది అయితే మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. సో మీరు అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా సో వాళ్ళకి వచ్చే ర్యాంకులు ఎలా ఉన్నాయి, మీకు వచ్చే ర్యాంకులు ఎలా ఉన్నాయి ఒకసారి కంపేర్ చేసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ 120 మార్క్స్ చూద్దాం. 120 మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది? 120 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి చూడండి 120 మార్క్స్ వస్తే 19,301 అండ్ 19,401 501 601 701. అంటే చూడండి 200 నుంచి దాదాపు 1 2 3 4 5 600 స్టూడెంట్స్ ఉన్నారు. 920 మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఓన్లీ ఫర్ ఓపెన్ కేటగిరీలో 600 స్టూడెంట్స్ ఉన్నారు. 120 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్, 120 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ 600 మెంబర్స్ ఉన్నారు. మొన్న జేఈ అడ్వాన్స్డ్లో ఇవన్నీ మనం రఫ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పేవి కాదు, ఇది అఫీషియల్ రిపోర్ట్. ఓకేనా, రైట్. అండ్ అలాగే చూడండి ఇంకా మనం 110 మార్క్స్ చూద్దాం. 110 చూద్దాం. చూడండి 110 మార్క్స్ 110కి వచ్చేసరికి ఇక్కడ నుంచి 24,701 అండ్ 801 901 501 101 అండ్ 201. సో 110 మార్క్స్ దగ్గర 1 1 2 3 4 500 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ 110 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్. మన కట్ ఆఫ్ ఎంత? 109 కదా. 109 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెక్ చేద్దాం. 109 మార్క్స్ ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్. 109 మార్క్స్ అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు. 109 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి 25,301. 109 మార్క్స్ వస్తే ఫస్ట్ 109 వచ్చిన వాళ్ళు ఈ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యారు అనమాట. 25,301 401 501 601 701 801 901 అండ్ 946. అంటే చూడండి ఒకసారి 1 2 3 4 5 6 అండ్ ఒక 50 మెంబర్స్. ఇక్కడ 650 స్టూడెంట్స్ ఉన్నారు. 109 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 601 స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఎవరికి సీట్ ఇవ్వాలి? వాళ్ళందరూ ఆప్షన్స్ పెట్టుకుంటారు, ఎవరో ఒకరికి ఇద్దరికి వస్తుంది. అంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎన్ని మార్కులకు వచ్చింది సీటు? 109 మార్క్స్కి వచ్చింది. ఆ 109 మార్క్స్లో ఎంతమంది ఉన్నారు? 650 స్టూడెంట్స్ ఉన్నారు. చాలామంది నాకు 109 వచ్చినా కానీ సీట్ రాలేదు, మీరేంటి 109 కట్ ఆఫ్ అని చెప్తున్నారా అని చెప్పి ఈ వీడియో చూస్తున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే 2024లో ఎక్స్పీరియన్స్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. మీరు చెప్పేది ఫేక్, నేను ఆల్రెడీ 109 మార్క్స్ వచ్చినాయి నాకు రాలేదు, మీరు సీట్ వచ్చింది అంటున్నారని. అక్కడ 109 మార్క్స్ వచ్చినా ఎంతమంది ఉన్నారు? 109 మార్క్స్లోనే 600+ స్టూడెంట్స్ ఉన్నారు. 600+ స్టూడెంట్స్లో ఆ 109 మార్క్స్లో ఏ ఒక్కరికో ఇద్దరికో సీట్ వచ్చి ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 25,778 ర్యాంక్ ఈస్ ద లాస్ట్ ర్యాంక్ టు గెట్ ఇన్ టు ద ఐఐటీస్. మొన్న
రాసినటువంటి వాళ్ళలో, అప్పీర్ అయినటువంటి వాళ్ళలో 25,778 ర్యాంక్కి లాస్ట్ సీట్ వచ్చింది. ఏ కేటగిరీలో? ఓపెన్ కేటగిరీలో. మరి చూడండి 25,778 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 110 మార్క్సే ఇది కూడా. సో అంటే ఇంకెంతమంది ఉన్నారు రాని వాళ్ళు? సేమ్ మార్కులు వచ్చి కూడా దాదాపు 300 మంది ఉన్నారు. 300 మంది స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు సేమ్ మార్కులు వచ్చి సీట్ రాకుండా. అర్థవుతుందా? సో ఈ విధంగా కట్ ఆఫ్ స్కోర్ అండ్ అలాగే ర్యాంక్ అనమాట. ఏ స్కోర్కి ఎంత ర్యాంక్ అనేది నెక్స్ట్ రిమైనింగ్ కేటగిరీకి సంబంధించి చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మీకు అన్ని కూడా విషయాలు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేటివ్గా చేసుకుంటూ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్కి సంబంధించి జోసా కౌన్సిలింగ్ అయితే ప్రతి సంవత్సరం కూడా కౌన్సిలింగ్కి సంబంధించి నా వైపు నుంచి గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డెఫినెట్గా ఆ టైంలో అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అప్పుడు మళ్ళీ మీకు పబ్లిక్ డొమైన్లో నా యొక్క నంబర్ పెడతాను అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇస్తాను. సో కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ.